ఆ చప్పట్లతో సో తాతాజీ గారిని అలాగే మమతా గారిని ఇద్దరిని కూడా ఇన్వైట్ చేసేద్దాం. వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ అండి ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ చంద్రు సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే అండి, నా పేరు మమత అండి. నేను హోమ్ మేకర్. నేను చదివింది బిఎస్సి అండి, బిఎస్సి వరకు చదువుకున్నా. మేము హన్మకొండ నుంచి అండి మాట్లాడేది. అండ్ నేను ఈ బిజినెస్ లోకి ఎలా వచ్చింది అనేది, అంటే నేను ఫస్ట్ ప్లాన్ కానీ బిజినెస్ గురించి కానీ వినడం కానీ ఏం చేయలేదు. అంటే డైరెక్ట్ ప్రొడక్ట్స్ వాడాను అనమాట. నేను డైరెక్ట్ ఇంటికి ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు, నేను డైరెక్ట్ ప్రొడక్ట్స్ వాడినాను. ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చి తర్వాత చిన్నగా మా ఫ్రెండ్స్ కి కానీ నైబర్స్ కి కానీ సజెస్ట్ చేస్తూ నెమ్మదిగా నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది అనమాట. ప్రొడక్ట్స్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం చాలా ప్రొడక్ట్స్. చాలా హెల్త్ పరంగా కూడా మాకు పర్సనల్ గా ఉన్న చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేము ప్రొడక్ట్స్ తో సాల్వ్ చేసుకున్నాం అనమాట. చాలా మందికి హెల్ప్ చేసినాము సాల్వ్ చేసుకోవడంలో. అండ్ ఈ బిజినెస్ లో నాకు బాగా నచ్చేది ఏంటిది అని అంటే మనీ అండి. మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. అంటే మన ఒక్క ఇన్కమ్ ఉన్నప్పుడు ఏంటిది అంటే అన్నిట్లలో కాంప్రమైజ్ అవుతా ఉంటాం అన్నమాట. ఏమన్నా చిన్న చిన్నవి కొనుక్కోవాలన్నా కూడా పిల్లల ఫీజులు కట్టేది ఉంటది, తర్వాత ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి రెగ్యులర్ గా, ఇంకా సడన్ గా ఏదన్నా వచ్చి పడతా ఉంటాయి. అంటే మన ఒక్క ఇన్కమ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటది. అట్లాంటి ఇన్కమ్ ఇంకొకటి మనకి ఈ బిజినెస్ ద్వారా జనరేట్ అయినప్పుడు ఏంటిది అని అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. కొంచెం ఏమన్నా కొనుక్కోవడానికైనా కూడా, మనం షాపింగ్ చేయడానికైనా కూడా. నాకు ఒక డ్రీమ్ ఉండే అన్నమాట ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు. నేను ప్లాటినం బోనస్ తో ఒక డైమండ్ సెట్ తీసుకున్నా అన్నమాట. నాకు అది ఒక డ్రీమ్ లాగా ఉండే అన్నమాట. ఈ బిజినెస్ ద్వారా నాకు అది తీర్చుకున్నా అన్నమాట. అట్లాంటి చాలా బెనిఫిట్స్ అంటే కోరికలు మనం ఈ బిజినెస్ లో తీర్చుకోవచ్చు. అండ్ రికగ్నిషన్ అండి. ఇప్పుడు బయట నేను మామూలుగా మా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ జాబ్ అది చేస్తున్నారు అని అంటే, అంటే మేము ముందే అనుకున్నాము, అంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, తన జాబ్ పరంగా నేను వర్క్ చేయడానికి కానీ బిజినెస్ చేయడానికి కానీ కుదరదు అనేది మేము ముందే డిసైడ్ అయినాము. అట్లా అయినప్పుడు నేనేం చేయలేకపోయినా అనమాట. పిల్లలకి ఏమి ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను అట్లా డిసైడ్ అయినాము. తర్వాత నాకు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ అనేది పోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. దానికి ట్రాన్స్ఫర్స్ అయినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా చేసుకోవచ్చు. మనం ఏం పెట్టుబడి పెట్టేది లేదు. ఇవన్నీ నాకు బాగా ప్లస్ అయ్యి నేనేం చేస్తలేను అన్న ఫీలింగ్ అనేది నాకు ఇప్పుడైతే లేదనమాట. తర్వాత రికగ్నిషన్ అండి, మంచి రికగ్నిషన్ అనేది ఉంటది. ఇప్పుడు బయట బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ వీళ్ళు చేసే దాంట్లో మనకేం రికగ్నిషన్ ఏమి ఉండదు. అండ్ మన ఎఫర్ట్స్ చాలానే ఉంటాయి, వాళ్ళ సక్సెస్ కి వాళ్ళు అచీవ్మెంట్స్ కి ఉంటాయి, కానీ మనకి రికగ్నిషన్ అనేది ఏమి ఉండదు. ఆ రికగ్నిషన్ అనేది మనకి ఈ బిజినెస్ లో దొరికింది. చెప్పాలంటే జెంట్స్ కంటే మనకి లేడీస్ కి ఎక్కువ రికగ్నిషన్ అనేది దీంట్లో ఉంటుందండి. తర్వాత టైం స్పెండింగ్ అండి, తన జాబ్ పరంగా కావచ్చు, ఇంకా ఇంకా దేని పరంగా అయినా మన బిజినెస్ మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ. అంటే ఒక దగ్గర ఉన్నా కూడా క్వాలిటీ టైం అనేది చాలా తక్కువ స్పెండ్ చేస్తాం అనమాట. అట్లాంటిది ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ టైం అనేది పెరిగింది. అంటే ఇద్దరం కలిసి ట్రావెల్ చేయడం కావచ్చు, తర్వాత ఒక దగ్గర బిజినెస్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఒక వర్క్ మీద మన ఇద్దరం ఒకటే ఒపీనియన్ తో ఒకటే విషయం మీద వర్క్ చేయడం, ఇవన్నీ నాకు చాలా నచ్చాయి అనమాట. తర్వాత వచ్చేసి ట్రిప్స్ అండి. నేను ఎక్కడికి పోయినా కూడా నాకు మీ డ్రీమ్ ఏంటిది అని అంటే ఫారెన్ ట్రిప్స్ అనేది చెప్పేదాన్ని. నాకు ఈ బిజినెస్ ద్వారా మాకు డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందండి, అవుతుంది. ఆ ఆ, చాలా నాకు అది చాలా పెద్ద డ్రీమ్ అన్నమాట, అది అచీవ్ చేసినాం మేము. అంటే మామూలుగా మన ఇన్కమ్ తో మనం ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళలేమా అంటే వెళ్ళగలం, మనం వెళ్తాం. కానీ అది ఎట్లా ఉంటదంటే ఒక బడ్జెట్ వేసుకొని దాంట్లోనే మనం సర్దుకొని సర్దుకొని వెళ్ళి వచ్చేటట్టు ఉంటది. కానీ మనకి ఆమె ఇచ్చే ట్రీట్మెంట్ అట్లా ఉండదు కదా. అలా వండర్ఫుల్ ట్రిప్స్ అంటే ఒకటి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాము, చాలా ఎంజాయ్ చేసినాము, మళ్ళీ ఇంకోటి కూడా వెళ్ళబోతున్నాము. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బిజినెస్ గురించి తను ఇంకా షేర్ చేసుకుంటాను. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ చంద్రు సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ రెడ్ కార్పెట్ ప్లాట్ఫామ్ మీద మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నా పేరు తాతాజీ అండి. నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ నుంచి నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా మిగతా విషయాలు చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెంటర్స్ కి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో కాదు, మా బాసే అనమాట బిజినెస్ లోకి, అరుణ్ కిషోర్ సార్. ఆ సార్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అదే విధంగా మమ్మల్ని మెంటర్షిప్ చేస్తున్నటువంటి మా అప్లైన్ సపత్రత్న సార్, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ సార్, అదేవిధంగా మా పై నుంచి మా ఈడీసీ, మెగా ఈడీసీ సుమిత్ సార్ అండ్ తాన్య మేడం వాళ్ళ టీమ్ లో ఉన్నందుకు మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. తర్వాత చూసినట్లయితే మాకు ఈ ట్రైనింగ్స్ ద్వారా మాకు ఎంతో, అంటే నేను వచ్చేసేసి నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, ఆర్ట్స్ నుంచి వచ్చాను నేను. అయినా సరే ఈ ఈ బిజినెస్ లో ఉండే న్యూట్రిషన్ సబ్జెక్ట్ ని టేకప్ చేసి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అవసరం. దాంట్లో బేసిక్ గా ఇక్కడ ట్రైనింగ్ నుంచి ఆఫ్టర్ కరోనా చూసినట్లయితే ప్రశాంత్ మేడం మనకి ఆన్లైన్ లో జూమ్ లో ఇచ్చే ట్రైనింగ్స్ మాకు మాక్సిమం ఉపయోగపడ్డాయి. ఆ తర్వాతనే మా బిజినెస్ ఒక రకంగా చెప్పాలంటే, ఆ తర్వాత మేము చాలా రోజుల నుంచి బిజినెస్ లో ఉన్నా, ఆఫ్టర్ కోవిడ్ తర్వాతనే మేము మా బిజినెస్ ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఈ ట్రైనింగ్స్ ని మాక్సిమం యూజ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మేము ఈ పిన్ క్వాలిఫై అవడంలో చంద్రు సార్ సపోర్ట్ కానీ, తర్వాత మాకు మేము వరంగల్లో ఉంటాం, హన్మకొండలో. మన వరంగల్ ఆఫీస్ లో శివ సార్, సంతోష్ సార్, అరుణ్ సార్, అదేవిధంగా మేము అంతకుముందు కరీంనగర్ లో ఉన్నప్పుడు కూడా కరీంనగర్ అక్కడ స్టాఫ్ వచ్చేసి రవి సార్, అజయ్ సార్ అండ్ కళ సార్, వాళ్ళు ట్రెమెండస్ సపోర్ట్ అన్నమాట. చెప్పలేము, అంటే మన సక్సెస్ వాళ్ళ సక్సెస్ అలాగా వాళ్ళు ఫీల్ అయ్యి మనకు సపోర్ట్ చేసేటట్లు ఉంది. వీళ్ళందరి సపోర్ట్ మాత్రం మేము మర్చిపోము. అదే విధంగా మా డౌన్ లైన్స్ కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మేము ఫౌండర్ ప్లాటినం క్వాలిఫై అవడమే కాదు, మా టీం నుంచి కొత్త సిల్వర్, ప్లాటినం అండ్ రూబీ కూడా లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు. అది మేమైతే మేము మర్చిపోలేము, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత చూసినట్లయితే వై దిస్ బిజినెస్, నేను ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చినాను ఒకసారి చూస్తే, నేను పీజీ ఉస్మానియాలో చేసేటప్పుడు ఫస్ట్ నా గ్రూప్ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 నుంచి నాకు జాబ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 2 జాబ్ లోకి వచ్చాను. తర్వాత గ్రూప్ 1 రాశాను, సివిల్స్ అంటే నాకు టార్గెట్ ఏముందంటే పెద్ద జాబ్కి వెళ్ళినట్లయితే మన లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక ఇది మీద వెళ్ళే ప్రాసెస్ లో ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా స్టేట్ లెవెల్లో ఉండే గ్రూప్ 1 శాలరీ కంటే మనకి ఎక్కువ వస్తుంది, గ్రూప్ 1 లో ఉండే టాప్ జాబ్ కంటే మన శాలరీ ఎక్కువ వస్తుంది అని అనిపించినప్పుడు ఏమర్థమైందని అంటే, ఇంకా జాబ్ లో గ్రోత్ కు స్కోపే లేదని అర్థమైన తర్వాత మరి ఇంకేం చేయొచ్చు. ఇంకా జాబ్ లో గ్రోత్ కు స్కోప్ లేదన్నప్పుడు బిజినెస్ చేయాలి. కానీ బయట ఉండే ఏ బిజినెస్ లు కూడా, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏవి కూడా నా జాబ్ తో పాటు చేయడానికి సూటబుల్ కావన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్రీ ఉంటానో ఎప్పుడు బిజీ ఉంటానో నా డ్యూటీ పరంగా నాకు తెలియదు. తర్వాత ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఎవ్రీ 2 to 3 years కి నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ కానీ తర్వాత మన పెద్ద పెట్టుబడి పెట్టలేము, బయట ఆ రిస్క్ బేర్ చేయలేము. ఇవన్నీ రీజన్స్ తోని ఏ బిజినెస్ చేసే పరిస్థితి లేదు. కానీ అటువంటి కండిషన్ లో మేము చూస్తున్నప్పుడు ఈ అవకాశం మా బాస్ ద్వారా మాకు రావడం జరిగిందనమాట. నేను అయిష్టంగానే నేను సెమినార్ కి వెళ్ళడం జరిగింది. కానీ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి, ఇది నా లైఫ్ లో నేనేదో కోరుకుంటున్నానో ఎదురు చూస్తున్నాను అదే అని నాకు అనిపించి నేను స్టార్ట్ జరిగిందనమాట. ఇప్పుడు చూసినట్లయితే లేటెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ బిల్డింగ్, హెల్త్ ఆస్పెక్ట్ లో చేస్తుంటారు కదా. మేము వచ్చేసి మా బిజినెస్ ని మేము ట్రెడిషనల్ వేజ్ లో తీసుకొచ్చినాం అనమాట. కాకపోతే ఇప్పుడిప్పుడే మేము ఆ అడ్వాన్స్ మోడల్ లో కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. మా టీంలో మా టీంలో వచ్చేసేసి ఇటు అగ్రికల్చర్ కమ్యూనిటీస్ బిల్డ్ చేసి అక్కడ పిన్స్ బ్రేక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇటు హెల్త్ కమ్యూనిటీని బిల్డ్ చేసి ఇటు బ్రేక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కాంబినేషన్ బిజినెస్ ఉందన్నమాట మాది. అట్లా చూసినట్లయితే తర్వాత చూస్తే నాకు బాగా నచ్చేది ఏంటంటే, మనం చేస్తున్న పని అంటే నాకు ముందు నుంచి కూడా నాకు తర్వాత కాకపోతే ఏంటంటే నా వైఫ్ కి ఫారిన్ ట్రిప్స్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీంట్లో ఎట్లయినా అచీవ్ చేయాలని ఒక గోల్ లాగా ఉండే. దాని తర్వాత ఏంటంటే నాకు డబ్బుల మీద కానీ మిగతా విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే కంటే ఎక్కువ మందికి మనం చేసే పని ద్వారా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలగాలనేది నాకు ఉండేదన్నమాట. బాగా ఆ జాబ్ లో సాధ్యం అవుతలేదు అనేది ఒక ఫీల్ ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ బిజినెస్ అవకాశం చూసినప్పుడు అయితే నాకు ఎంత హ్యాపీ. అందుకోసమే నేను బిజినెస్ ఎవరికైనా ఈ ప్రజెంటేషన్ చూపించిన ప్రతిసారి చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని, వాళ్ళ లైఫ్ ని మార్చే ఒక అవకాశాన్ని చూపిస్తానా అని నాకు ఆ ఫీల్ ఉంటది అనమాట. అందుకని నేను ఈ బిజినెస్ లో వచ్చే బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేసే కంటే కూడా ఈ బిజినెస్ చేయడానే నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. చెప్పిన ప్రతిసారి నాలో తెలియని ఒక ఉత్సాహం వస్తూ ఉంటది అనమాట ఈ బిజినెస్ గురించి జనాలకు చెప్పే ప్రాసెస్ లో. అదేవిధంగా ఇందాక తను చెప్పింది కదా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాకు మాకు సంబంధించి ఎన్నో హెల్త్ పరంగా మేము బెటర్ చేసుకోగలిగినాం అనమాట. ఎంతో మందికి హెల్త్ బెటర్ చేసుకోవాలి, హెల్తీగా ఉండడంలో మేము హెల్ప్ చేస్తున్నాం. రాబోయే మనకు A7
A70 ఉంది కదా, 2029 కల్లా మేము డైమండ్ అయ్యి A70కి పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2029లోనే నాది జాబ్ రిటైర్మెంట్ ఇయర్ కూడా ఆ సంవత్సరం ఉంది. అప్పటికల్లా డైమండ్ అచీవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. విత్ ద సపోర్ట్ ఆఫ్ మా అప్లైన్ కోచెస్ అండ్ ప్రశాంతి మేడం, తర్వాత చంద్రు సార్ అండ్ ఎంబే స్టాఫ్ సపోర్ట్ తో ఖచ్చితంగా అచీవ్ చేస్తాం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.